వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే 5 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది? 5 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఈ పవర్ని సపరేట్గా రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? 5 పవర్ x ఇంటూ 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఇదేమవుతుంది? 5 పవర్ x ఇంటూ 5 పవర్ 1 అంటే 5 ఈజ్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు ఏమవుతుంది? 5 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5ని నేను RHSకి పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? 50/5. సో 5 1s 5 10s. రిమైనింగ్ మనకి ఏముంటుంది? 5 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు నేను సింపుల్గా లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. సో లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ ఆఫ్ 5 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 10 అవుతుంది. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? లాగ్ ఆఫ్ a పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు x లాగ్ a అవుతుంది. సో అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? x లాగ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ లాగ్ 10ని నేను లాగ్ ఆఫ్ 2 ఇంటూ 5 లాగా రాసుకుంటా. సో x లాగ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సపరేట్గా రాసుకోవాలంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 5 అవుతుంది అనమాట. ఇక నేను ఏం ఫార్ములా వాడానంటే లాగ్ ఆఫ్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ a ప్లస్ లాగ్ b అవుతుంది. సో ఈ లాగ్ 5ని నేను RHSకి పంపిస్తే ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2 ప్లస్ లాగ్ 5 డివైడెడ్ బై లాగ్ 5. ఇప్పుడు నేను డినామినేటర్ని సపరేట్గా రాసుకుంటా. సో x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2 బై లాగ్ 5 ప్లస్ లాగ్ 5 బై లాగ్ 5. సో లాగ్ 5 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది? x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2 బై లాగ్ 5 ప్లస్ 1. సో ఇక్కడ లాగ్ 2 వాల్యూ వచ్చేసి 0.301. అలాగే లాగ్ 5 వాల్యూ వచ్చేసి 0.698. సో లాగ్ 2 బై లాగ్ 5 చేసినప్పుడు మనకి 0.4306 వస్తుంది ప్లస్ 1. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1.4306, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.43 అని రాసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 1.43 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.